రాజస్థాన్‌లో హృదయం ద్రవించిపోయేగల జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఒక చాలా ప్రతి ఒక్కరిని బాధకు గురి చేసే ఇన్సిడెంట్ జరిగింది. 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆ కైండ్‌లోనే ఇక్కడ మరో దారుణం వెస్ట్ బెంగాల్‌లో మరో దారుణం. వెస్ట్ బెంగాల్‌లో శనివారం శనివారము అమ్మాయి ఇంట్లో సరుకులే ఉంటాయి కదా, అవి తీసుకురావడానికి బయటికెళ్ళినటువంటి అమ్మాయిని ఒక నలుగురు వ్యక్తులు తీసుకెళ్ళిపోయారు. కట్ చేస్తే ఆదివారం సాయంత్రం ఒక చెరువులో డెడ్ బాడీ కనిపించింది అమ్మాయిది. ఎంత దారుణం అంటే చూడండి, అంత దారుణం. నేను ఒకసారి విజువల్ చూపిస్తాను. వీడు వన్ ఆఫ్ ది ఇప్పుడు వీడు అనుమానితుడు. వీడు ఆ సైట్ చూపించాడు ఆ అమ్మాయిని, అంటే అనుమానితుల్లో భాగంగా వాడిని ఒకటి పట్టుకున్నారు. ఏం చేశారా, ఎక్కడ పెట్టారు ఏంట్రా అని వాడిని పట్టుకొని అడిగితే వాడు ఇట్లా చేసాము, ఇక్కడ వేసారు అన్నట్లుగా, ఇక్కడ వేసాము, ఇక్కడ చేసాము అన్నట్టుగా ఏదో చెప్తున్నాడు. వాడు చెప్పేసరికి వాడిని తీసుకొచ్చి ఆ చెరువు దగ్గర వెతికిస్తున్నారు. చెప్తున్నాడు ఆ చెరువు దగ్గర, అక్కడ ఫైండ్ అవుట్ అయింది. అక్కడ డెడ్ బాడీ కనిపించింది. డెడ్ బాడీ కనిపించగానే వాడిని తీసుకెళ్ళి నలుగురు, మొత్తం 30 మంది ఉన్నారు, గుల్ల కొట్టేసి చంపేశారు, ఓపెన్గా చంపేశారు. ఇంకా ఇద్దరున్నారు. అంటే ఈ కేసుకు సంబంధించి ఆల్మోస్ట్ నలుగురిని అరెస్ట్ చేశారు. నలుగురిలో ఒకడు బీజేపీ కార్యకర్త ఒకడు ఉన్నాడంట, ఆడి పేరు ఏదో ఉంది, శాంతున్ మండల్ అని ఒకడు ఉన్నాడంట, వాడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడంట. వాడిని కూడా పట్టుకొని అరెస్ట్ చేశారు. వీడిని అనుమానితులు ఎవడైతే ఉన్నాడో వీడిని ఆ లొకేషన్కి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ఎక్కడైతే పడేశారో చంపేసి ఆ లొకేషన్ తీసుకెళ్ళి అక్కడ ఆ అమ్మాయి డెడ్ బాడీ దొరకగానే చంపేశారు, ఈయన కొట్టేశారు. ఇక అమ్మాయి డెడ్ బాడీని వాడు వెతికాడు, ఎవరో వచ్చాడు. తప్పదు, ఇలాంటి వాళ్ళని అలా కొట్టినా తప్పలేదు. ఇలాంటి దారుణమైనటువంటి పనులకు పాల్పడే వ్యక్తుల్ని అలా కొట్టి చంపినా తప్పే లేదు. అఫ్కోర్స్ చట్టాన్ని చేతిలో తీసుకున్నారని పెద్ద డైలాగులు చెప్తారు కానీ, బట్ అలాంటి వాళ్ళకి ఇటువంటి శిక్షే సరైనది. ఎందుకంటే చూసి ఇంకా ఇటువంటి చెత్త ఆలోచన పెట్టుకునే వ్యక్తులకి భయం పుట్టుతుంది, గుండెల్లో భయం పుట్టి ఇలాంటి చేయకూడదు, చేస్తే వాళ్ళలాగా మన పని కూడా అవుతుంది, బహిరంగంగానే కొట్టి చంపేస్తారు, చూడండి అలా జరిగిందో అని అనుకుంటారు. ఇలా జరగాల్సిన అవసరం ఉంది నిజానికి. ఎందుకంటే మరి అప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళేటప్పుడు ఏ పోలీసు ఆపలేదు, ఏ సామాజిక కార్యకర్త ఎవరు ఆపలేరు. అమ్మాయిని తీసుకెళ్లారు, వాళ్ళు అత్యాచారం చేశారు, అత్యంత దారుణంగా చంపేసి చెరువులో పడేశారు. అప్పుడు ఎవరు రాలేదు కదా, మరి రానప్పుడు మరి దొరికిన తర్వాత ఇలానే ఉంటుంది యాక్టివిటీస్. అంటే ఎవరి పనిలో వాళ్ళు ఉండొచ్చు, నేను కాదట్లేదు కానీ, బట్ వన్స్ దొరికిన తర్వాత ఆ అఘాయిత్వం, ఆ దారుణ పాల్పడిన ఈడేని తెలిసిన తర్వాత జనాల్లో ఉండే ఏదైతే ఉంటుందో ఆ యాక్టివైజేషన్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది. అదే జరిగింది ఇక్కడ. వాడిని చూడండి, అక్కడ చెరువు గట్టు దగ్గరే కొట్టి చంపేస్తారు 30 మంది 40 మంది. ఆ అమ్మాయి ఏదో ఉంటాయి కదా, సరుకులు ఏవో తీసుకోవడానికి, ఆహార పదార్థాలు ఏవో తీసుకోవడానికి వచ్చిన అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు వాడు. నలుగురు వ్యక్తులు కలిసి తీసుకెళ్లారు. ఆదివారం డెడ్ బాడీకి తయారైంది. సౌత్ పరగనాస్ 24 అంటే సౌత్ 24 పరగనాస్ అని వెస్ట్ బెంగాల్లోనే ఒక పెద్ద జిల్లా. అది పెద్ద జిల్లా, ఎక్కువ జనాభా కూడా ఉంటారు అక్కడ. నిజానికి వెస్ట్ బెంగాల్ ఫలితాన్ని కూడా మార్చే జిల్లా అంటారు ఆ జిల్లాని. అంటే ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే ఆ వెస్ట్ బెంగాల్లో ఆ 24 సౌత్ పరగనాస్లో వచ్చే ఫలితాన్ని బట్టే స్టేట్లో ఎఫెక్ట్ ఉంటుంది అనేది జనరల్గా అంటూ ఉంటారు. ఆ జిల్లాలో ఉన్నటువంటి ఏరియాలో ఇది జరిగింది. అత్యంత దారుణమైన సంఘటన. ఇందాక రాజస్థాన్ చూసాం, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చూసాం. అంటే ఇంకెలా ఇటువంటి సంఘటనలు, ఇన్సిడెంట్లు ఎలా ఆగుతాయి ఏంటంటే ఇంకెలా చెప్పండి. అత్యంత దారుణంగా ఆ అమ్మాయి ఏదో ఇంట్లో సరుకుల కోసం వెళ్తే ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి 4-5 వ్యక్తులు కలిసి రేప్ చేసి అందులో పడేసి చెరువులో శవం పడేశారు. అది ఏం చెప్పంటారు దీని గురించి, ఇంతకంటే అన్యాయం. అమ్మాయి వయసు 15-16 సంవత్సరాల లోపలనే ఉంటుంది. అమ్మాయిని ఆ విధంగా ఎత్తుకెళ్ళిపోయి అత్యంత హేయంగా దారుణంగా. బీజేపీ ప్రభుత్వం అక్కడికి వచ్చింది. అఫ్కోర్స్ ప్రభుత్వం రాగానే అన్నీ జరిగిపోతాను మనలే కానీ, బట్ చాలా స్ట్రింజెంట్గా ఉండి యాక్షన్స్. అంటే ఇప్పటికే ఆ వైపు అక్కడ బెంగాల్లో
చాలా మార్పులు వచ్చి ఆ రౌడీ షీటర్లు కావచ్చు, ఎవరైతే అప్పుడు రౌడీజం చేసి హఫ్తాలు వసూలు చేసినటువంటి క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో టీఎంసీకి సంబంధించిన చాలామందిని వాళ్ళ ఇల్లు కూల్చివేయటం కావచ్చు, వాళ్ళని రోడ్డు మీద బట్ట లేకుండా తిప్పేయడం కావచ్చు, జైల్లో పెట్టడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఇది కంప్లీట్గా అదొక మాఫియా, ఇదొక క్రూరమైనటువంటి మాఫియా, అది అంతకుమించిన క్రూరమైనటువంటి మాఫియా. వీడు ఇంకా నలుగురు ఎదురు కలిసి ఆమెను అత్యంత హేయంగా చంపేసి అందులో లోకల్ బీజేపీ కార్యకర్త కూడా ఉన్నాడంట, వాడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడంట. సో ఈ ఇన్సిడెంట్లో కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అత్యంత దారుణంగా కిరాతకంగా కొట్టి చంపిన తప్పులేదనే ఒపీనియన్తో అక్కడ లోకల్స్ కానీ వాళ్ళు కానీ ఉన్నారు. కోర్స్ ఎవరైతే ఆల్రెడీ అరెస్టే ఉన్నారు, ఇతను కాకుండా ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కాకుండా ఆల్రెడీ 4-3 అరెస్ట్ అయ్యారు, వాళ్ళని పూర్తిగా విచారిస్తున్నారు. ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఎవరెవరు ఇందులో బాధ్యులు అనే దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బట్ ఓవరాల్గా మరొక ప్రాణం, ఆ రాజస్థాన్లో ఒక చిన్న పాప, మళ్ళీ ఇక్కడ ఒక మైనర్ పాప 15 సంవత్సరాలు 16 లోపలనే ఉంటుంది, ఈ అమ్మాయిని కూడా చనిపోయారు. అంటే ఇంక ఏం చెప్పగలం ఇంత అంటే దారుణమైన ఇన్సిడెంట్ల గురించి ఇంతకంటే ఏం చెప్తాం. వాళ్ళని ఆ అక్యూజ్డ్ని, ఆ అత్యంత దారుణానికి పాల్పడిన వ్యక్తుల్ని బహిరంగ ఉరిదీయటం తప్పించి ఏం చేయగలం చెప్పండి. అటువంటి పరిస్థితిని మనం రోజు ఎదుర్కొంటూ ఉన్నాం. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో, చాలా నగరాల్లో ఇటువంటి పరిస్థితి ఉంది. వాటిని కంట్రోల్ చేయాలంటే మెయిన్గా అంటే తల్లిదండ్రులు మెయిన్గా ఇటువంటి అడ్డగోలుగా ఎవరైతే తయారవుతారో పక్కా పోకిరిలాగా, పనికిరాకుండా విధంలాగా వాళ్ళని, అంటే వాళ్ళు పెంచే విధానంలోనే అంత మార్పు, అంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని పెంచినట్లయితే అటువంటి ఆలోచనలు కానీ అటువంటి వచ్చి ఉండే కావు. అట్ ది సేమ్ టైం ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రభుత్వం పరంగా లేదంటే పోలీసుల పరంగానే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటే, అఫ్కోర్స్ చట్టాలు చాలా చట్టాలు, నిర్భయ చట్టం వచ్చింది, పోక్సో యాక్ట్ వచ్చింది, చాలా వచ్చినాయి. అయినా సరే ఇన్సిడెంట్లు అయితే ఆగలేదు. అవి ఆగేందుకు మనం ఏం చేయాలో వాటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత హీనంగా వాళ్ళ వయసు 20 కూడా దాటకుండానే చనిపోవటం కానీ, ఇక్కడి నుంచి ఈ లోకల్ నుంచి వెళ్ళిపోవటం కానీ అనేది చాలా అత్యంత పాశవికం, అత్యంత దారుణంగా వాళ్ళు వ్యవహరించిన తీరు వల్లే ఇదంతా జరిగింది. వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వాలపై ఉంది.